హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో ఏపీలోని కొన్ని కీలక రాజకీయ అంశాలపై విశ్లేషణ చేద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, మనకి తెలుసు గత కొంతకాలంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో మొగ్గుతున్నారు. ఆయన మీద వివిధ కేసులు నమోదైనాయి. అందులో ప్రధానంగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఒక ప్రధాన ఆరోపణ. 2019 సమయంలోనే నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడు అనేది. అయితే ఈరోజు ఒక ప్రధాన వార్తాపత్రికలో పేర్ని నాని, పేర్ని కిట్టు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే, వాళ్ళ తండ్రి స్థానంలో. వీళ్ళు మొన్న ఎన్నికలకు ముందు దాదాపు 1000 నకిలీ ఇళ్ల పట్టాలు, అంటే ఒక రిటైర్డ్ అయిన ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి మరీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు అని వాళ్ళ ఒక ప్రధాన వార్తాపత్రికలో మెయిన్ ఆర్టికల్గా వచ్చింది. మరి అదే తప్పు వల్లభనేని వంశీ చేసినప్పుడు ఆయన మీద కేసులు నమోదు చేసి జైల్లో వేశారు. మరి ఇప్పుడు పేర్ని నాని, పేర్ని కిట్టు ఇద్దరూ తప్పు చేశారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం సంవత్సరం రోజులు గడిచినా కానీ దీని మీద ఏదో తుతు మంత్రంగా కొన్ని చర్యలు తీసుకున్నారు తప్పితే వీళ్ళ మీద ఇంకా పెద్దది వాళ్ళు ఏదో కొన్ని వందలు పంచారు, ఈయన దాదాపు 1000 పైన పంచాడు. మరి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవా? ఏంటి అంటే వీళ్ళకి టీడీపీ అధిష్టానానికి ఏమన్నా అనుబంధం ఏమైనా ఉందంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇవాళ పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇరువురు కూడా పూర్వ కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ్యులే కాబట్టి, తర్వాత తెలుగుదేశం పార్టీలో నెగ్గిన వల్లభనేని వంశీ వైసీపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో వైసీపీ నాయకులతో కొంత సాన్నిహిత్యం పెరిగిన తర్వాత పేర్ని నాని వల్లభనేని వంశీని అడిగుండొచ్చు, ఏంటి బాసు మీ పార్టీ జిల్లాలు తుడిచిపెట్టుకుపోయింది కదా, మరి గుంటూరు జిల్లాలో ఒక ఇద్దరు నెగ్గారు, కృష్ణా జిల్లాలో ఇద్దరే నెగ్గారు, ఆ ఇద్దరిలో నువ్వు ఒకడు ఉన్నావు, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అని అడిగితే బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని కపిల్ దేవ్ చెప్పినట్టుగా నకిలీ ఇళ్ల పట్టాలు ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై విక్టరీ అని చెప్పని వల్లభనేని వంశీ పేర్ని నానికి చెప్పినట్టుగా ఉంది. ఏంటి నకిలీ ఇళ్ల పట్టాలు ఈ కథాకమామిష్ అంటే అప్పుడు చెప్పాడు, ఏం లేదు మా ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పాం, కానీ మేము సక్సెస్ కాలేకపోయాం. ఎలక్షన్స్ 2019 నాటికి ముంచుకొస్తా ఉన్నాయి కదా, ముంచుకొచ్చిన సందర్భంగా నేను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పట్టాలు లాంటివి బయట ప్రెస్లో ముద్రించి మీ అందరికి ఇళ్ల పట్టాలు శాంక్షన్ అయ్యింది అని చెప్పని ఇళ్ళమ్మడు పనిచేశాను నేను. దాంతో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందినా కూడా నేను మాత్రం నేరో మార్జిన్తో బయటపడగలిగాను, అంటే మోసం చేసి గెలిచానని చెప్పని వల్లభనేని వంశీ పేర్ని నానికి చెప్పుండాలి. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకున్న పేర్ని నాని ఏం చేశా అంటే 2019లోనే వల్లభనేని వంశీ అమలుపరిచి ఎన్నికల్లో నెగ్గాడు కదా, ఇప్పుడు నేను మంత్రిగా పనిచేశాను, నా కొడుకు పోటీ చేస్తూ ఉన్నాడు, మరి ఈ సందర్భంగా ఆ ప్రయత్నం ఏదో నా వైపు నుంచి చేద్దాం, ప్రజల మభ్యపెట్టి మసిబూసి మారేడికాయ చేద్దాం అని చెప్పని 10,000 నకిలీల పట్టాలు ముద్రించాడంట. 10,000 ముద్రించి దానికి కేంద్ర స్థావరం ఎక్కడ పెట్టుకున్నారు? ఎంఆర్ఓ ఆఫీస్. ప్రభుత్వ అధికారుల చేతే వెళ్ళిపోయిన ఎంఆర్ఓ గారి పేరట సంతకాలు పెట్టించారంట. 5,000 పట్టాలు పనిచేశారంట ఎల్లమ్మడ తిరిగి పేర్ని నాని వాళ్ళ అబ్బాయి కిట్టు. అప్పటి వరకు పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు, ఈ ఎన్నికల్లో కిట్టు పోటీ చేస్తాడు. ఆ పోటీ చేసిన సందర్భంగా కొడుకు తరఫున ప్రచారం చేస్తూ మా అబ్బాయి మీ చేతుల్లో పెడుతున్నా, ఇదిగో మీ చేతిలో ఒక ఇళ్ల పట్టా కూడా పెడుతున్నా, మీరు దీన్ని భద్రంగా పెట్టుకోండి, రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కూడా కట్టించేస్తాను నేను, ఇది రెండో వాడికి చూపి మాకని దిష్టి తగులుద్ది, తెలుగుదేశం వాళ్ళకి అసలు చూపి మాకమని చెప్తే జనాలు కూడా భద్రంగా బీరువాల్లో దాపుడు బట్టల కింద దాచిపెట్టుకున్నారు దాన్ని. ఎలక్షన్స్ అయిపోయినాయి. అప్పుడు వల్లభనేని వంశీ పంచిన దొంగ ఇళ్ల పట్టాల వ్యవహారం ఎన్డీఏ కూటమి నేతల నాలెడ్జ్కి మొన్న తీసుకొచ్చారు బాధితులు. సార్ ఇతనికి మేము ఓట్లేసాం, మాకందరికీ ఇళ్ల పట్టాలు వచ్చినట్టుగా కాగితాలు చూపించాడు, వాటిని నమ్మి మేము ఓట్లేసాం, గెలిపించిన తర్వాత ఇళ్ళు లేవు, పట్టాలు లేవు, అవన్నీ నకిలీవు అని చెప్పని తేలిపోయింది అని చెప్పని అధికార వ్యవస్థ నుంచి అందిన పట్టాల గురించి బాధితులు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వల్లభనేని వంశీ చేసిన మోసం గురించి నాలెడ్జ్లోకి వచ్చింది. వల్లభనేని వంశీ మీద ప్రభుత్వమే కేసు నమోదు చేయించి ఓటర్లను మోసం చేసినందుకు, ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసినందుకు, పైగా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినందుకు వల్లభనేని వంశీ మీద కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. మరి ఇదే ప్రహసనం కొనసాగించిన పేర్ని నాని 5,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసాయంట. అంటే 5,000 కుటుంబాలకు ఇల్లు కట్టించవటం అని అంటే
ఆ కుటుంబంలో కనీసం ఒక ముగ్గురు నలుగురు జనాభా వేసుకున్న ఒక 20,000 మంది జనాభాని మనం ఈ మధ్య చూస్తున్నాం. ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ఒక ₹1,00,000 ఎవరికైనా ఒక ప్రైవేట్ వ్యక్తికి బాకీ ఉంటే ఇతను అతన్ని పౌరుషంగా మాట్లాడతాడు, అవసరమైతే చొక్కా పట్టుకు నిలాస్తాడు, లేదు అని అంటే అతనికి ఏదైనా ఆస్తి ఉంటే కోర్టులో అటాచ్ చేస్తాడు. అదే ఒక 1,000 కోట్ల రూపాయలు ఒక బ్యాంకుకు బాకీ ఉంటే బ్యాంకు బాబా అని చెప్పని బతిలాడి ఇతను ఎప్పుడన్నా ఒకసారి టైం ఇస్తే ఆ టైం ఇచ్చినప్పుడు దన్నాలు దశకాలు పెట్టి సార్ ఎట్లయినా సరే ఆ లోన్ తెరవండి సార్, మా అందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని చెప్పని బతినడుకోవాలి. అంటే గ్రావిటీ ఆఫ్ కరప్షన్ ఎంత పెరిగితే అంత దాని ఇంటెన్సిటీ తగ్గుద్ది అన్నట్టుకి వాళ్ళ సమాజంలో పర్సెప్షన్ వచ్చేసిన నేపథ్యంలో పేరుని నాని అండ్ సన్ మొన్నటి ఎన్నికల్లో 10,000 ఇళ్ల పట్టాలు ముద్ర. అంటే నేను అనుకోవటం 10,000 కుటుంబాలంటే ఒక 30-40,000 జనాభా. ఆ మచిలీపట్నం మొత్తం జనాభాలో ఒక 20-25% మోసం చేశారు. చివరికి ఈ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం అక్కడ తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర గారి దృష్టికి వచ్చిన తర్వాత ఆయన ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే ఆ ధర్నా చేసిన సందర్భంలో అక్కడ ఏదో ఇష్యూ అవుతుంది అని చెప్పని సమాచారం మేరకు జేసీ గారు స్వయంగా ఆఫీస్కి వస్తే ఆయనకు ఆఫీస్లో పట్టుబడ్డాయి ఈ పేపర్లో. ఓకే, ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టుబడ్డాయి. ఓకే, అంటే 10,000 ముద్రించారు, వెళ్ళిపోయిన ఎంఆర్ఓ గారి పేరిట సంతకాలు చేయించారు. ఆయన చేశాడా లేకపోతే వీళ్ళే ఆ సంతకం పెట్టారు? గుండెలు తీసిన బంట అని చెప్పి అంటారు కదా. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే సాక్ష్యాలు తారుమారు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఫోర్జరీ కేసు ఉంటే కోర్టు హాల్ నుంచి ఆ ఫైల్ మొత్తం మాయం చేశారు. కాబట్టి దేనికైనా ఎటువంటి దిగజారుడు పనులకైనా సాహసించే వీళ్ళు ఈ విధమైన నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంలో పెద్ద ఆశ్చర్యంగా అధికారులకి అనిపించ. కానీ ఏంటంటే ఆ రోజు ఆ పత్రాలను సీజ్ చేశారు తప్ప మంత్రి హోదాలో వెలగబెట్టి అప్పటికి శాసనసభ్యుడిగా ఉన్న పేరు నాని మీద కానీ అలాగే ఓటర్ని ఈ పత్రాలతోటి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్న పేరుని కిట్టుని ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి. యాక్చువల్గా రెడీ హ్యాండెడ్గా పత్రాలతో దొరికారు. దొరికినా సరే ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించింది, చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినా సరే ఎందుకు మిన్నకుంటుంది? ఇదే పేరు నాని మీడియా ముందుకు వస్తే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని దూషిస్తూ ఉన్నాడు. అతని మీద చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నా కూడా అతని భార్య జయసుధ గారి పేరిట ఉన్న గోడౌన్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అతికిచ్చి అందులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసుకున్న బియ్యం డంపునే లేపేశాడు. 100 క్వింటాల బియ్యం మాయమయ్యాయి. ఆ మాయమైన బియ్యం తాలూకా కూడా వాస్తవంగా మొత్తం క్వాంటిటీకి కాకుండా హాఫ్ ది ఎక్స్టెంటే అతను ప్రభుత్వానికి జరిమానా పే చేశాడు. మిగిలిన రిమైనింగ్ హాఫ్ ఎక్స్టెంట్ కూడా జరిమానా పే చేయాలి. ఇక్కడ ప్రభుత్వాధికారులు కూడా పేరు నాని విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఒక రేషన్ డీలర్ దగ్గర 1 కిలో బియ్యం కనుక కొలతల్లో తేడా వస్తే అతనికి 10 కిలోల జరిమానా వేస్తారు, 10 టైమ్స్. ఓకే, మరి పేరు నాని విషయంలో డబుల్ ది అమౌంట్ మాత్రమే పెనాల్టీ ఎందుకు వేశారు? 1,70,00,000 రూపాయలు బియ్యం మాయమయ్యాయి అని చెప్పని 3,40,00,000 కట్టమన్నారు. కానీ వాస్తవంగా ఇంకా కొన్ని రెట్లు ఎక్కువగా జరిమానా విధించడానికి ఆస్కారం ఉంది. 10 రెట్లు జరిమానా కనుక విధించినప్పుడు 17 కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది అతను. ఆ విధంగా అష్ట దిగ్బంధనం చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇతను సంవత్సర కాలంగా ఈ నకిలీ ఇళ్ల పట్టాలు పంచి కూడా చట్టపరంగా ఎటువంటి సమస్య అతనికి ఎదురుగాల. 100% అది ప్రభుత్వ ఉదాసీనతగానే పరిగణించాలి. ఇంత పెద్ద తప్పు చేసి కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు అతని ద్వారా అతని కోసమే పంపిణీ చేశామని చెప్పిన అధికారులు ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చున్నప్పుడు మరి అన్ని వేల మంది అతని ద్వారా ప్రలోభపడి బాధితులుగా మారిన ఓటర్లు ఇతని మాటలు నమ్మారు, ఎంతో కొంత అతనికి ఓట్లు వేశారు. ఈ విధంగా మోసపు వ్యవహారంతో ఓటును తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినప్పుడు స్పష్టంగా అది ఓటర్ని ప్రభావితం చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. పేరుని కిట్టుని రాబోయే కొన్ని సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు ఎన్నికలలో పాల్గొననివ్వకుండా అతని ఓటు హక్కు కూడా రద్దు చేయాలి. అతనికి సహకరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా పేరుని కిట్టు మీద కూడా తదనుగుణమైన కేసులు నమోదు చేయాలి. 100% ఏ ఉల్లంఘనకు పాల్పడ్డా మనల్ని ఎవరు ఏం చెయ్యలేరనే ఒక బరితెగింపుతో ఉన్న పేరు నాని వంటి వాళ్ళని
చట్టపరంగా శిక్షించే తీరాలి. రైట్. తప్పు చేస్తే ఎవరు చట్టానికి అతీతులు కారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలంగా టీడీపీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ వైసీపీలో ఏ స్థాయి నాయకులతో కూడా మీరు సంబంధాలు పెట్టుకోవద్దు, వారితో వ్యాపార భాగస్వామ్యాలు చేయొద్దు అని అందరికీ అయితే చెప్తున్నారు. బట్ ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే ఆయన చెప్పిన మాటలు అంత చిత్తశుద్ధితో చెప్పిన విధంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చూడరు. సో ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా గమనించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. చూశారు కదా రాజేష్ అప్సాని గారితో ఈరోజు విశ్లేషణ కార్యక్రమం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.